ఇటు రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. అయితే రియాజ్ ఎన్కౌంటర్ అనంతరం కూడా అక్కడ మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాము. లైవ్లో అక్కడ బాణాసంచా కాలుస్తూ కూడా ఇటు సెలబ్రేట్ చేసుకుంటున్న విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే రియాజ్ను పట్టుకునే క్రమంలో ఒక పోలీస్ అధికారి కానిస్టేబుల్ తన ప్రాణాలను కోల్పోయారు. ఇంకొకళ్ళు తనని ఇటు పట్టుకునేందుకు సహాయం చేస్తూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే उनको न्याय दिलाया। मैं आपको बार बार साष्टांग प्रणाम करता हूं। आज असल सही में निजामाबाद के पूरी जनता के लिए आज दीपावली है। जो एक क्रिमिनल को बीच रास्ते पे दवाखाने में इन्होंने बता दिया कि क्राइम करने वाले को जब जब क्राइम होगा जब जब हम ठोकेंगे, जब जब वो भागेंगे जब जब हम रोकेंगे, जब जब वो रोकेंगे तब तब हम ठोकेंगे। भारत माता की, भारत माता की, पुलिस डिपार्टमेंट जिंदाबाद, पुलिस डिपार्टमेंट जिंदाबाद, पुलिस डिपार्टमेंट जिंदाबाद, पुलिस डिपार्टमेंट जिंदाबाद। वंदे मातरम, वंदे मातरम। इस घटना को कैसा देखते हैं आप? अन्ना ये बहुत చూస్తారు కదా, ఇటు రియాజ్ను హతమార్చిన అనంతరం కూడా అక్కడ ఇప్పటికే టపాసులు పేల్చుకుంటూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న విజువల్స్ మనం చూసాము. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది అనేది మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, బ్యాక్ టు యూ. ప్రజెంట్ అక్కడ అసలు పొజిషన్ ఏంటి? అండ్ ఇటు రియాజ్ను హతమార్చిన అనంతరం కూడా రియాజ్ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తోంది. తన పరిస్థితి ఎలా ఉంది? చూడొచ్చు, ఏదైతే మనం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ అందరు కూడా సామాన్య ప్రజలు వచ్చారు. గత 2 రోజులుగా ఏదైతే రియాజ్కి సంబంధించి పోలీసుల అదుపులో వచ్చాక పోలీసుల అదుపున్న ఎవరైతే నిందితుడు రియాజ్ ఎవరైతే ఉన్నారో ఎన్కౌంటర్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ నిన్న జరిగిన ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రచారం ఏదైతే జరిగిందో అది తప్పు. ఈ రోజు జరిగింది మాత్రం వాస్తవం. దీనికి ఈ రోజు ప్రజలంతా కూడా రోడ్డుపైకి వచ్చారు, పటాకులు కలుస్తున్నారు, బాణసంచ కలుస్తున్నారు. ఈ దీపావళి పండుగ రోజు ఇది అసలైన దీపావళి అని చెప్పి కూడా సామాన్య ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే పోలీసులు తీసుకున్న చర్య కావచ్చు, ఒక్కసారి పోలీసులు తీసుకున్న చర్య కావచ్చు, పోలీసులకు సంబంధించి ఏదైతే వాళ్ళకి సంబంధించి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులంతా కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు. ఈరోజు దీపావళి పండుగ. అసలు వాస్తవానికి ఈరోజు ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో ఈ ఎన్కౌంటర్ సాక్షిగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దీపావళి పండుగని ఈరోజు అసలైన దీపావళి అని చెప్పి కూడా సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు బాణసంచ కాల్చారు. ఈ నేపథ్యంలో ఒకసారి వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, వీటికి సంబంధించి ఏం చెప్పగలుగుతున్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అలా ఎట్లా చెప్తారు? నిజంగా కూడా ఈరోజు దీపావళి పండుగ ఇలాంటి నరరూప రాక్షసులకు సంబంధించి ఏదైతే కానిస్టేబుల్ చంపాడు ఈరోజు ఎన్కౌంటర్ చేశారు పోలీసులు, ఏం చెప్తారు? దానికి మంచిగా వేసిండు. ఒక పోలీసు వాళ్ళకే గుద్దినప్పుడు మనకు కూడా ఆ మనిషిని గుద్దాడని అంటే గ్యారంటీ ఏమున్నది? వీళ్ళు క్రిమినల్, కంపల్సరీ ఈయనకి శిక్ష జరగాల్సిందే. అందుకే మేము జై హో అని చెప్తున్నాం. మేము ముస్లిం అని కాదు, తెలుగు అయినా కాదు, క్యాస్ట్ అని ఫీలింగ్ లేదు. ओके सर, आना कैसा देखते एक घंटा के बाद में इनकाउंटर हुआ, वो कैसा देखते हैं? कांस्टेबल को मार डाला। ये कांस्टेबल को बहुत बड़ा न्याय है, कांस्टेबल की फैमिली को न्याय है, ये हमारे निजामाबाद की आम जनता को न्याय है। ये निजामाबाद की जनता को जो डर में रखना चाह रहे थे वो डर में से निकाले हमारे सीपी साहब। पूरा डिपार्टमेंट ये बता दिया कि आपको डरने की जरूरत नहीं है। आप पूरी जनता के साथ, पुलिस डिपार्टमेंट 24 घंटे 365 दिन आपके साथ में। क्या बोलते हैं पुलिस वाले, क्या बोलते हैं, कैसा कंग्रेचुलेशन बोलते? मैं पुलिस वालों को बहुत बहुत धन्यवाद दे रहा हूँ और हमारे सीपी साहब को तो मैं साष्टांग प्रणाम कर रहा हूँ। मैं पूरे पुलिस डिपार्टमेंट को मैं साष्टांग प्रणाम कर रहा हूँ, जिन्होंने ये अपने निजामाबाद की जनता को बता दिया कि हम तुम्हारे साथ है, तुम्हें कोई डरने की जरूरत नहीं है। आपके साथ 24 घंटे 365 दिन पुलिस डिपार्टमेंट आपके साथ में है। ఇది పోలీసులు వాళ్ళ రక్షణగా ఇప్పటి వరకు లేకుండా పోయింది. పోలీసులే చంపినప్పుడు వాళ్ళకింత అని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు 24 ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా ప్రజల తరపున, ప్రజల సాక్షి మేము కూడా అండగా ఉంటాం. ఇలాంటి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఈరోజు అసలైన దీపావళి పండుగ అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇదే ప్రభుత్వ ఆసుపత్రి సాక్షిగా ఏదైతే ఎన్కౌంటర్ జరిగింది, ఎప్పుడైతే తన సెక్యూరిటీగా ఉన్న ఎయిర్ కానిస్టేబుల్ని గన్ను తీసుకొని ఎదురు కాల్పులు చేయబోతున్న సందర్భంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీంతో ఈరోజు ఏదైతే ఇలాంటి ప్రతి ఒక్కరి చట్టం శిక్షిస్తుంది
అనే కోణంలో చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే నిజామాబాద్ జిల్లాలో ఎన్కౌంటర్ సంబంధించి సామాన్య ప్రజలైతే దీపావళి పండుగ రోజున రోడ్డుపైకి వచ్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే రాజేష్ అట్ ద సేమ్ టైం అక్కడ రియాజ్ ఎన్కౌంటర్ అనంతరం కూడా పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? అంటే పోలీసులకు సంబంధించి వాళ్ళ అసోసియేషన్ అంటే వాళ్ళ సంక్షేమ సంఘం కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా వాళ్ళంతా కూడా ఇక్కడ రాలేదు. ఏదైతే ఇంకా పూర్తిగా అధికారిక ప్రకటన నిజామాబాద్ సిపి కమిషనర్ గారు బయటకు వచ్చి ఇచ్చినాక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లోనే మృతదేహం కిందికి వచ్చే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో సిపి సాయి చైతన్య కూడా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పోలీసు సంక్షేమ సంఘం నుంచి కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ ని, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ని, చాలా నిబద్ధత గల కానిస్టేబుల్ అసంటి వ్యక్తిని నడి రోడ్డుపై ఒక నేర చరిత్ర కలిగిన విషయంలో కానిస్టేబుల్ ని హతమార్చిన నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయి. పెద్ద ఎత్తున పోలీస్ శాఖలో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, రోడ్డుపైకి వస్తున్నారు. ఈ రోజు దీపావళి పండుగ, అందరు కూడా ఇళ్లలో లక్ష్మీ పూజలు చేసుకుని సంబరాలు చేసుకుంటారు. కానీ ఈ రోజు ఎవరైతే ఒక పోలీసు వ్యవస్థలో నిబద్ధత గల కానిస్టేబుల్ నడి రోడ్డుపై చాకుతో చంపిన ఘటనలో ఈ రోజు అందరు కూడా ఎదురు చూస్తారు. ఈ రోజు రిమాండ్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు రిమాండ్ అవుతున్నారు అనుకునే కానీ పోలీసులు ఎవరైతే ఆ కానిస్టేబుల్ వెపన్ తీసుకొని దాడి చేస్తున్న క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అందుతున్న అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. ముఖ్యంగా మరికొద్దిసేపట్లో సిపి కూడా వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజేష్, ఇటు రియాజ్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరన్నా ఇటు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా పోలీసులు? వాళ్ళ సైడ్ నుండి ఎటువంటి రియాక్షన్ వస్తోంది? అట్ ద సేమ్ టైమ్ ఇటు రియాజ్ మీద ఎన్నో కేసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇటు కుటుంబ సభ్యులు అసలు ఏమంటున్నారు? మీరు అన్నట్లు కూడా ప్రమోద్కు సంబంధించిన ఎవరైతే హత్యకు గురయ్యాడో ప్రమోద్కి సంబంధించి ప్రమోద్ కుటుంబం ప్రస్తుతం పోలీసుల ఏదైతే సంక్షేమ సంఘం ఉందో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. ఎందుకంటే ఈ హత్య సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్ తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసులు వాళ్ళ దగ్గరనే ఉన్నారు. తర్వాత ఎందుకంటే వీటికి సంబంధించి పూర్తిగా విచారణ నివేదిక ఇవ్వాల్సిన అనంతరం కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయని చెప్తున్నారు. దాని ఫార్మాలిటీస్ ఇంకా ఏందనేది కూడా మనకు తెలియదు. కానీ ఎస్పీ సాయి చైతన్య మరి కొద్దిసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అంతే సేమ్ టైం ఎవరైతే రియాజ్ ఉన్నారో రియాజ్ ఫ్యామిలీ కూడా ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేకుండా పోయింది. వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే రియాజ్ మృతదేహాన్ని అప్పగిస్తారా లేకపోతే దాని ఫార్మాలిటీస్ ఎట్లుంటాయనేది కూడా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి ఇంకొక గంట సమయం పట్టే అవకాశం తెలుస్తుంది. 4th ఫ్లోర్